యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయోషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సత్యం బాబు అనే వ్యక్తి బాగా ఫేమస్. అయోషా మీరాకు అసలు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నువ్వు నిర్దోషి, అందులో డౌటే లేదు. కానీ ఈ మచ్చ నుంచి బయటపడడానికి నువ్వేం చేయబోతున్నావు? అసలు నిన్నే ఎందుకు టార్గెట్ చేశారు పోలీసులు? మచ్చ నుంచి బయటపడటానికి ఇంకొకటి ఏంటండి, ఇంకేమీ లేదండి. నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నేను నిర్దోషిని. పోలీసు వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. ఒకటి ఏంటంటే నేను అవన్నీ పట్టించుకోను. ఏమండి, అవన్నీ ఇంకా మనం పట్టించుకుంటే వాళ్ళనే మాటలకి, వాళ్ళని చేసే పనులకి ఈ సమాజంలో మనిషి భయపడే అంతవటికి మనిషిని భయపెడతారు. మనిషి ఎప్పుడైతే ఆ యొక్క దాని విషయంలో ఎదుర్కొంటాడో, ఎదుర్కొన్న వ్యక్తిని ఇంకా భయపెట్టడానికి లేదు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా నేను భయపడను. కానీ నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నాకు ఉంది, సర్టిఫికేట్ ఉంది, ఇతను నిర్దోషి. నేను నిర్దోషిని కాబట్టి ఈరోజు మీ ముందరకు రాగలిగాను, ప్రజల ముందరకు వెళ్ళగలుగుతున్నాను, మీడియా ముందరకు రాగలుగుతున్నాను, రాజకీయ అంటే అందరి ముందరకు రాగలుగుతున్నాను నిర్దోషిని కాబట్టి. ఆయేషా మీరా కేసు అనేది అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట. సో ఆయేషా మీరా కేసు గురించి ఒకసారి చెప్పాలన్నప్పుడు, నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉన్నాను, అడిషనల్ ఎస్పీగా ఉన్నాను అక్కడ 2008 ఆ సంవత్సరంలో. ఈ ఆయేషా మీరా కేసు అనేది ఎప్పుడైందంటే అందరికీ కూడా గుర్తుంటుంది. ఇది 2007 సంవత్సరంలో డిసెంబర్లో ఆయేషా మీరా అనే అమ్మాయిని రేపు కమ్ మర్డర్ చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగిందనమాట. చంపిన తర్వాత అక్కడ ఏం చేశారంటే, దీంట్లో అప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి ఏది ఉప ముఖ్యమంత్రి గారి పేరు, వాళ్ళ ఎవరో బంధువులు, వాళ్ళ మనవడు అని ఏదో కోనే రంగారావు గారి మనవడు, వాళ్ళ ఇట్లా అన్ని అంటే దాని మీద ఎటెటో వేయింది. అయితే ఇంతమంది ఉంటుండగా మీకు నందిగమ్మ రైట్ నా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, నాకు ఆయేషా మీరా కేసు నాకు అప్పచెప్పలా. ఫస్ట్ నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు. నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజీ గారు ఉంటారు, రేంజ్ ఉంటుంది. అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా 3 కలిపి ఒక రేంజ్ అవుద్ది. కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం, చిన్న టౌన్లో రేపులు మర్డర్లు ఇట్లాంటివి చాలా, అంటే ఆయేషా మీరా కేసులు లాంటి చాలా అవుతున్నాయి. ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అన్నమాట. అయితే అక్కడ అవుతున్నాయి, దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రజా గారు 2008లో నాకు చెప్పారనమాట. చెప్పేసి, రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగామలో అవుతున్న కేసు, నాకేం ఆయేషా మీరా కేసు సంబంధం లేదు ముందే అది, అంటే ఆ కేసు నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్నటువంటి రేపు మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి, కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి, దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు పట్టుకోవాలి. సిబిఐ కోర్టు అతనిపై 376 తో పాటు 302 నమోదు చేయాలి, చేస్తే మీ అభ్యంతరం ఏంటో 19 తారీఖు తెలియజేయాలంటూ సత్యం బాబు తల్లిదండ్రులకు నోటీస్ ఇవ్వడం మరొకసారి వార్త బయటకు వచ్చింది. అయితే ఆ నోటీసును ఏ విధంగా స్వీకరిస్తారు, స్వీకరించిన తర్వాత ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారనే విషయం సత్యం బాబు తరఫున అడ్వకేట్ శ్రీనివాస్ గారి కోసం విజయవాడ నుంచి లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ అడుగుతాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఇది క్రైమ్ సీరియల్ లాగా, ఏదో టీవీ సీరియల్ లాగా సంవత్సరాల కొద్ది నడుస్తూనే కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో జరిగే కేసు కొంతకాలం నడిచింది, దాని తర్వాత లడ్డు అన్నారు, లడ్డు కాదు, సత్యబాబు అన్నారు, సత్యబాబు కాదు, ఇంకా వేరే చేయండి అన్నారు, మొత్తం మన సిబిఐకి రావడం, సిబిఐ తర్వాత ఈ రోజు ఎందుకు నమోదు చేయకూడదు, మీ అభ్యంతరాలు ఏంటి అంటూ సిబిఐ కోర్టు ఇవ్వడం, దీన్ని మీరు ఏ విధంగా పరిగణ తీసుకుంటారు, దీనికి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? యాక్చువల్గా సిబిఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ హైకోర్టులో ఫైల్ చేశారు. అవునండి, ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు సిబిఐ ఫైల్ చేయాలి. అయితే మ్యాటర్ హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళు రిపోర్ట్ ఫైల్ చేసి ఇప్పటికి 3 నెలలు అయింది. అయితే 3 నెలలు అయిన తర్వాత కూడా సిబిఐ వాళ్ళు ఇంతవరకు ఆ రిపోర్ట్ ని పబ్లిక్ చేయలేదు. ఒకటి. ఇంకొకటి, స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళు ఈ రిపోర్ట్ ని ఇవ్వాలి. స్టేట్ హోమ్ మినిస్టర్ వాటిని పరిశీలించి, డీజీపీ వాటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు 3 నెలల నుంచి జరగలేదు. అయితే ఇప్పుడు నిన్న సడన్ గా సిబిఐ కోర్టు నుంచి ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇక్బాల్ గారికి, సయ్యద్ షంషద్ బేగం గారికి ఇద్దరికి కూడా నోటీసులు పంపించారు. ఏంటంటే 19వ తారీఖు మీ ఇద్దరు కూడా హాజరు కావాలి. అంతవరకు బాగానే ఉంది. సిబిఐ రిపోర్ట్ గురించి ఏం మాట్లాడలేదు. బట్ సత్యం బాబు మీద 376 రేపు, 302 మర్డర్ కేసుకు సంబంధించి మీరు దానికి ఏం అభ్యంతరాలు ఏమైనా చెప్తారా ఏమిటి అనేది మీరు పర్సనల్ గా అక్కడికి వచ్చి మీరు తెలపవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఇచ్చారు. అయితే దాని మీద నోటీసులు వాళ్ళు హైకోర్టులో ఉంది కాబట్టి ప్రస్తుతం మ్యాటర్, తర్వాత వాళ్ళకి రిపోర్ట్ కూడా ఏం లేదు కాబట్టి దీని మీద
దీనికి సంబంధించిన నోటీసులు వాళ్ళు ప్రస్తుతం తీసుకోలేదు. బట్ నోటీసులో విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు 19th వాళ్ళు సిబిఐ కోర్టుకి రావాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్, కోర్టులో ఆల్రెడీ పెండింగ్ లో కేసు కోర్టు జడ్జిమెంట్ ప్రెజర్ చేశారు, కానీ ఈ విధంగా కోర్టు మరి ఇంకొక సిబిఐ కోర్టు ఇంటర్ఫేర్ అవ్వచ్చా? హైకోర్టులో ఉంది కదా సబ్జెక్ట్ ఇది. అంటే ఇది యాక్చువల్ గా ప్రొసీజర్ అయితే హైకోర్టులో ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ ప్రకారము దర్యాప్తు సంస్థ తన రిపోర్టు అయిపోయిన తర్వాత, తన దర్యాప్తు అయిపోయిన తర్వాత రిపోర్టుని ఎక్కడైతే ఎఫ్ఐఆర్ కట్టారో అక్కడ ఆ కోర్టులో వాళ్ళు రిపోర్టు సబ్మిట్ చేయాలి. అయితే హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి, హైకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ దర్యాప్తు చేస్తుంది కాబట్టి మేము హైకోర్టుని అడిగామని చెప్పేసి ఆ రోజు చెప్పాను. తర్వాత ఆ రోజు సాయంకాలానికల్లా మీరు వెళ్ళి సిబిఐ కోర్టులో మీరు ఈ రిపోర్టుని ఫైల్ చేయండి, సీల్డ్ కవర్ లో పెట్టండి, అట్లాగే హైకోర్టు కూడా ఒక కాపీ ఇవ్వమని హైకోర్టు ఆదేశాల అనుసారం వాళ్ళు సిబిఐ కోర్టుకి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే సిబిఐ కోర్టు ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత వెంటనే దానికి సంబంధించింది వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోలేదు. ఇప్పుడు నోటీసులు పంపించారు వాళ్ళు. ఆల్రెడీ సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ఇచ్చిన తర్వాత మరొకసారి సిబిఐ కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఇచ్చిన జడ్జిమెంట్, సిబిఐ ఇచ్చిన రిపోర్టు హైకోర్టులో ప్రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టు మీకు నోటీస్ ఇవ్వడం, దీన్ని మీరు ఎలా పరిగణన తీసుకుంటారు? నోటీస్ కి రెస్పాండ్ ఇస్తారా, లేదు దీని మీద ఏమైనా మీరు హైకోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అంటే ఈ రోజు సిబిఐ కోర్టు పంపించిన నోటీసు చూసిన తర్వాత అయితే దానికి సంబంధించిన క్లారిటీ లేదు. దాంట్లో సత్యంబాబు మీద నేరాలు అని చెప్పేసి పాత ఎఫ్ఐఆర్ దాని మీద సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో ఆ దర్యాప్తు సంస్థ మౌనంగా ఉండటం వల్ల, అది ప్రజల దగ్గరికి పోకపోవడం వల్ల, అలాగే దాన్ని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి మేము దీనికి సంబంధించిన మొత్తం కూడా దర్యాప్తు పూర్తి చేశాము, ఎవరు దీంట్లో ఏమిటనేది తేలింది మొత్తం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించకపోవటము, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏదైతే ఉందో ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ హోమ్ మినిస్టర్, డీజీపీకి వాళ్ళు అది